మేడం చెప్పండి, సెలబ్రేషన్స్ ఎలా ఉంది ఇక్కడ? 100% చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన విజయమే. ఒక్క ఓటుతోటి గెలిచిన విజయమే. మెజారిటీ ఎంత వచ్చింది అనేది మాకు సంబంధం లేదు. మా క్యాండిడేట్ని ఎవరైతే మేము నిలబెట్టామో ప్రజానాయకుడు, యువ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం ఉంది. 100% అన్ని రౌండ్స్లో లీడ్స్లో ఉన్నారు కాబట్టి ప్రజలు గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు నవీన్ యాదవ్ అని చెప్పి ఈరోజు ప్రజలు ముందుకొచ్చి ఓటేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ముందే ఊహించారా నవీన్ యాదవ్ ఇంత మెజారిటీ వస్తుంది, 100% గా స్టార్ క్యాంపెయినర్ గా నేను ప్రతి గల్లీ తిరిగాను. 7 డివిజన్లలో తిరిగాను. 7 డివిజన్లో ప్రజలు అదే అన్నారు, 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేవమ్మా, 10 ఏళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోయిందమ్మా, బాగాలేదమ్మా. ఈరోజు మాకు చూస్తున్నారు మీరు, ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ రోడ్స్ కానీ సరిగ్గా లేవు. సో ఇవన్నీ కూడా ముందే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్లు అవన్నీ కూడా శంకుస్థాపనం చేయడం జరిగింది. అంటే ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆగింది. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మంచి పాలన వస్తుంది. 100% పేద ప్రజలందరికీ కూడా పట్టం కడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మాగంటి సునీత గారు ముఖ్యంగా ఆరోపించింది, మధ్యాహ్నం పైన ఏదైతే పోలింగ్ జరిగిందో మధ్యాహ్నం పైన పూర్తిగా దొంగోట్లు వేశారు. ఎక్కడెక్కడి నుంచో జనాల్ని పిలిపించి దొంగోట్లు వేసే కార్యక్రమం చేశారు. అందుకే ఇప్పుడు ఇన్ని ఓట్లతో గెలుస్తూ ఉన్నారని చెప్పి కూడా మాగంటి సునీత గారు. నేను ఆల్రెడీ చూశాను, వాళ్ళు తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో నింపింది వాళ్ళు, మేము కాదు, వాళ్ళే. మాగంటి సునీతకు చెప్పే అర్హత లేదు. సానుభూతి పైన మీరు వచ్చినారు, నేను కూడా ఒక ఆడబిడ్డనే, సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి ఆ సంక్షేమం అభివృద్ధిలో నిర్లక్ష్యం చేసి ఎన్నిసార్లు గెలిచినా కూడా ఎప్పుడు కూడా రోడ్డు బాగు చేయలేదు. ఏ రోజు కూడా మీరు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు. అదేవిధంగా చూసినట్టయితే 10 ఏళ్లలో సిగ్గు లేకుండా ఈరోజు ఎట్లా మాట్లాడుతారండి బీఆర్ఎస్ నాయకులు. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆ దుస్థితిలో వదిలేసిన వాళ్ళు వీళ్ళు దొంగ ఓట్ల గురించి మాట్లాడతారా? అంటే మాగంటి గోపీనాథ్ గెలిచిన దొంగ ఓట్లతోటేనా? ఇన్నేళ్ళు గెలిచింది దొంగ ఓట్లతోటని అడుగుతున్నా. మరి ఆ రోజు లేని దొంగ ఓట్లు ఈ రోజు కనిపిస్తున్నాయా సునీతమ్మకి? కళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయా? తీయాల్సింది మరి దొంగ ఓట్లు, ఇవ్వాల్సింది మరి. ఈరోజు ఒక పక్కన బీజేపీ ఓటు చోరీ చేస్తుందనే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆధారాలతో పాటు నిరూపించాం. మరి మీరెందుకు నిరూపించట్లేదు? చెప్పవచ్చు కదా. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు సంక్షేమం, అభివృద్ధి నిజంగా కూడా గాలికి వదిలేస్తారు. కాబట్టి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నవీన్ యాదవ్ యువకుడు ఒక మంచి ప్రజానాయకుడికి పట్టం కడుతున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందా అంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఆరోపించేది ఏంటంటే అభివృద్ధి జరగదు, ఈసారి మీరు చూస్తారు నవీన్ యాదవ్ని గెలిపిస్తే మాత్రం మిమ్మల్ని దందాలు వసూలు చేస్తారు, ప్రతి షాపుల్లో మామూలు వసూలు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే నిజంగానే ఇది జరుగుతుందంటారా? ఇప్పుడు నవీన్ యాదవ్ చేస్తారంట దందాలు. వాళ్ళ మొగడు కంటే వసూలు చేసింది ఎవరు లేడు. కేసీఆర్ కంటే వసూలు చేసిన నాయకులు ఎవరు లేరు. కల్వకుంట్ల ఫ్యామిలీలో దొంగలు వాళ్ళు వసూలు చేసిండ్రు. ఈరోజు మమ్మల్ని కాదు అనడం, వాళ్ళని అడగాల. ఈరోజు దొంగతనం కాదు, 7,00,000 కోట్ల అప్పులు ఈరోజు రాష్ట్రానికి మిగిలిచ్చిపోయింది దొంగలు వాళ్ళు. ఏం మాట్లాడుతుంది మాగంటి సునీత? నాతో మాట్లాడమని, నాతో డిబేట్కి రమ్మని, ఫేస్ టు ఫేస్ నేను చెప్తా. అక్కడ నీ మొగాడికి నువ్వే చెప్తున్నావు కదా, వాళ్ళ తల్లిగారు వచ్చి చెప్తున్నారు. అక్కడ భూ కబ్జాలు చేసినవి అన్నీ కూడా కేటీఆర్ వచ్చి వేలుముద్రలు వేసుకొని 2 రోజులు డెడ్ బాడీ హాస్పిటల్లో పెట్టి ఆయన వచ్చిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందని అడుగుతా. మరి దానికి సునీత ఏం ఆన్సర్ ఇస్తుందో చెప్పమని చెప్పి. చివరిగా నవీన్ యాదవ్కి ఓట్లు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? మంచి ప్రజానాయకుడిని ఎంచుకుంటున్నారు. మంచి ప్రజలలో తీర్పు మంచిగా ఉంది. సంక్షేమ పథకాల అభివృద్ధి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.